స్వస్థత. స్వస్థత అంటే చాలామంది ఒకటే స్వస్థత అనుకుంటున్నారు, కానీ బైబిల్ రెండు స్వస్థతలు మనకు పరిచయం చేస్తుంది. రెండు స్వస్థతలు మనకి పరిచయం చేస్తుంది. ఒకటి శరీర స్వస్థత, రెండవది ఆత్మ స్వస్థత. సో ఈ విషయాన్ని మనకు బాగా అర్థమైతే ఇప్పుడు శరీర స్వస్థత సులభమా, ఆత్మ స్వస్థత సులభమా అంటే శరీర స్వస్థత అనేది చాలా కష్టం, అమ్మో చాలా చాలా భయంకరమైన పని అది అన్నట్టుగా చాలామంది భావించారు. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని స్వస్థపరచుకోవడం కోసం పరుగులు తీస్తూ ఉన్నారు, దానికోసమే పరిగెడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా స్వస్థత జాబ్ జరుగుతుంది అంటే పరుగులు వచ్చేస్తారు, వేలాది మంది వచ్చేస్తారు. అదే వాక్యం చెప్తారంట, ఇదిగో ఆ సభ జరుగుతుంది, చాలా శ్రేష్టమైన సత్య చెప్తారంట అంటే రావట్లేదు జనాలు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి వాక్యం అక్కర్లేదు, స్వస్థపరుస్తారంటే వస్తారట. అంటే ఏదో ట్రిక్లు చేయాలి వీళ్ళకి, ఏదో మాయలు చేయాలి, అలా మాయ చేసి పాతాలను పంపించేయాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే పరుగు పెట్టుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని అంటే మనకి శరీర స్వస్థత అంత ఇంపార్టెంట్ కాదు, ఆత్మ స్వస్థత ఏదైతుందో అది ఇంపార్టెంట్ అంటుంది. దానికోసమే పరుగులు తీయాలి ప్రతి క్రైస్తవుడు అంటే చెప్తుంది. సో ఆ ప్రకారంగా మనం ప్రతి అడుగును ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.